ప్రభుత్వం భయపడుతుంది. భయపడి జనాలు రాకుండా ఉండే దానికోసం జనాలు తండోపతండాలకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆడిపోయినా కూడా దాని కూటమి ప్రభుత్వం భయం జనాలందరూ పోతున్నారు. మన ప్రభుత్వం ఏమవుద్దో, మన చెప్పిన హామీలు హామీలు నెరవేర్చలేదు, జనాలకు ఏం చెప్తారో ఏనో, జనాలు ఎట్లా మొబిలైజ్ అవుతారని చెప్పని భయపడతారు. లేకపోతే ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ఆంక్ష ఉన్నాయా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఎవరు పవన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయినా ఇష్టం వచ్చినట్టు వచ్చారు. మరి ఇదే ఇంత నిర్బంధమా? మరీ ఘోరం. ఎక్కడ పట్టిన ఉదయం నుంచి మేము వస్తున్నాము, ఎక్కడ పట్టిన ఇదే పని. ఉదయం నుంచి ఆపుకుంటాను వస్తాను. ఉదయం అయితే నేను అందరికీ నోటీసులు ఇచ్చాను. ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ కాడికి వచ్చిన పోలీసులు ఆడికొచ్చి అందరూ దొరుకుతారని చెప్పని ఆడికి వచ్చి నోటీసులు ఇస్తామన్నారు. ఇంత ఘోరం అయితే ఇంత ప్రజాస్వామ్యంలో ఇదేంది? ఎవరైనా ఎక్కడికైనా పోయినటువంటి స్వేచ్ఛ ఉంది. వీళ్ళు ఈ విధంగా నిర్బంధించడం చాలా మంచి పని కాదు. ఇది భవిష్యత్తులో ఏంటంటే నేర్పిస్తాను, వీళ్ళకి మనకు నేర్పిస్తాను. ఈసారి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఇటు చేయాల్సి వస్తుందని చెప్పిన ఉద్దేశం తప్ప ఇది అంత మంచి పని కాదు. ఆయన ఫ్రీగా వదిలేస్తుంటే ఏం లే. ఇప్పుడేంది ఆయన ఇప్పుడైతే మీరు వద్దు అన్నారో జనాలు ఇదేందో ఉందని చెప్పి ఏడబట్టి కుప్పతిప్పలకు వస్తున్నారు. ఇలా వాళ్ళు ఆపలేరు. నెల్లూరు అంతా నిండిపోద్ది.